గరికపాటి నరసింహారావు గారు అంటే ప్రవచనకర్తల్లో ప్రముఖుడు అని చెప్పాలి. ఆయన యొక్క ప్రవచనాల్లో కూడా కొంత కమ్యూనిజం భావాలు తెలుస్తూ ఉంటాయి. అందరిలా కాకుండా అందరూ సమానమే అనేటువంటి భావం ఆయన యొక్క దాంట్లో ఉంటుంది. అలానే సోషల్ అవేర్నెస్ సంబంధించింది, సోషల్ లైఫ్ సంబంధించినవి కూడా ఆయన ప్రవచనాల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడారు అంటే అసలు సందర్భం ఏంటి, ఎందుకు మాట్లాడారు, అసలు ఈ యొక్క విషయం మీద మీ యొక్క విశ్లేషణ ఏంటి? నమస్కారం అండి. నమస్తే. ఈ మధ్య కాలంలోన మనకు కొన్ని విషయాలు చాలా ట్రోల్ అయిపోతున్నాయి. మొన్నటిదాకా తిరుపతి లడ్డు, ఇవాళ కోడిగుడ్డు. సో ఈ కోడిగుడ్డు వ్యవహారం కూడా యాక్చువల్గా గరికపాటి గారంటే ఆయన ప్రవచన కిరీటి. చాగంటి కోటేశ్వరరావు గారేమో ప్రవచన చక్రవర్తి. ఆయన చక్రవర్తి, ఈయన కిరీటి. ఈయన మాటల్లోనూ వ్యంగ్యం ఉంటుంది, పదును ఉంటుంది, వాడి ఉంటుంది, వేడి ఉంటుంది. సమాజం పైన నిత్య విమర్శలు ఉంటాయి. మనిషి పైన, మనిషి తీరుపైన, మనిషి ప్రవర్తనలపైన, విలువలపైన ఎప్పటికప్పుడు నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా మాట్లాడే వ్యక్తుల్లోన గరికపాటి గారు ఒకరని మనం మెచ్చుకోక తప్పదు. పైగా ఆయనకు విద్వత్ ఉంది. పుంభావ సరస్వతి లాంటి వారు. నాకు ఆయన వ్యక్తిగతంగా కూడా పరిచయం. ఆయన టీచర్గా పనిచేసినప్పుడు కాలంలోన సండూర్ అని బళ్ళారి పక్కనే సండూర్ అని ఉంటుంది. ఆ సండూరులోనూ ఒక స్కూల్లో ఆయన టీచర్గా పనిచేసే కాలం నుంచి కూడా నేను అతన్ని ఎరుగుదును. చాలా మంచి వ్యక్తి. అన్నిటికీ మించి ఆయన చాలా శ్రమపడి చదువుకుని విద్వత్తును అలవరుచుకున్నటువంటి వ్యక్తి. అప్పటికి ఇంకా అతను అవధాని కాదు నేను చూసినప్పటి కాలంలో. ఆ తర్వాతి కాలంలో ఆయన ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఆంధ్రప్రదేశే కాదు తెలుగు రాష్ట్రం అంతటా వ్యాపించిపోయారు. అన్ని చోట్ల ప్రవచనాలు ఇవ్వడం, ఆ తర్వాత సహస్రావధానం చేయడం, అవధానికి ఉండవలసినటువంటి ధారణా శక్తి అపారంగా గరికపాటి గారికి ఉండడం, ఇవన్నీ కూడా మనం ఆయన్ని ప్లస్ పాయింట్స్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఏ వ్యక్తి గురించి అయినా మనం మాట్లాడే ముందు పూర్వపరాలు చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఓకే, ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు అది హేతుబద్ధమా లేకుంటే కనుక అసంబద్ధమా అనేటువంటిది మనం తర్వాత చర్చిద్దాం. మొట్టమొదటైతే ఆయన విద్వత్తుకు మనం అంగీకరించాల్సిందే. ఆయనకు లోతుపాతులు బాగా తెలుసు. సామాజిక విశ్లేషణ చేసే వ్యక్తిగా ఆయన్ని మనం గౌరవించుకోవాల్సిందే. పురాణాలు ఎన్ని తెలుసున్నా కూడా చాదస్తాల జోలికి పోకుండగా, అంటే అప్పట్లోనూ వేమనలాగా, వేమనకు అన్ని తెలుసు కానీ ఆయన సామాజిక దురాచారాలపైన ఎప్పటికప్పుడు అస్త్రాలు ఎక్కువ పెడుతూనే ఉంటారు. అలాగే ఈయన కూడా ఒక వాస్తుశాస్త్రం గురించి కావచ్చు, లేకుంటే కనుక ఆచార వ్యవహారాల గురించి కావచ్చు, జ్యోతిష్యం గురించి కావచ్చు, దేని గురించి అయినా సరే మనల్ని మించినది కాదు శాస్త్రము అని చెప్పడంలోన ఆయన చాలా కృతకృత్యులయ్యారు. మనిషి మొదట, మానవత్వం మొదట, మన జీవితం మొదట, తర్వాతే ఈ శాస్త్రాలు. మనతో పుట్టిన శాస్త్రాలు కానీ శాస్త్రాలు పుట్టాక మనం పుట్టలేదు అని నమ్మేటువంటి వ్యక్తిగా మనం గరికపాటిని ఖచ్చితంగా చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉందండి. ఏంటంటే కొద్ది రోజులు ప్రయాణం చేసిన తర్వాత, ఒక ప్రవచనకర్తగా ఆయన ప్రయాణం చేసిన తర్వాత అందుతున్న ప్రశంసలు, ఆ తర్వాత ఆయనకు ఏర్పడినటువంటి శిష్య సమూహాలు, ఎక్కడ పోయినా కూడా ఆయన్ని పొగడ్డాలు, పైగా ఆయన చేసినటువంటి చాలా ప్రసంగాలు కూడా షార్ట్స్గా, రీల్స్గా, సోషల్ మీడియాలోన విచ్చలవిడిగా వైరల్ అవుతుంటాయి. మీరు చూడండి, మీరు ఏ రోజు మీరు ఇన్స్టా తీసుకున్నా లేకుంటే రీల్స్ చూసినా కూడా 10 చూస్తే అందులో 1-2 గ్యారెంటీ గరికపాటి ఉంటాయి. ఏదో ఒక మాటను కట్ చేసి పెట్టింటారు. చాలామంది ప్రతిరోజు తమ సోషల్ స్టేటస్గా గరికపాటి గారి ప్రసంగంలోనే ఒక ముఖ్యమైన అంశాలు పెట్టుకోవడం కూడా ఉన్నాయి. అంటే అంత ప్రజలకు సన్నిహితమైనటువంటి వ్యక్తి, అంటే వాళ్ళ జీవితాలకు చాలా దగ్గరైన వ్యక్తిగా మనం గరికపాటిని ఇన్నాళ్ళు చూస్తూ వచ్చాం. అప్పుడెప్పుడు అంటే మళ్ళీ బాగా పండితుడిగా ఉన్నటువంటి వీరు వివాదాల జోలికే పోలేదా, వీళ్ళకి ఏ వివాదాలు ఇంతవరకు అంటుకోలేదా, ఇదే మొట్టమొదటిసారిగా ఆయన వివాదంలో పడిపోయాడంటే అదేం కాదు. అంతకుముందు ఆయన చిరంజీవి విషయంలోనూ చాలా వివాదంలో చిక్కుకున్నారు. అంటే ఏంటి, చిరంజీవి హాజరైనటువంటి ఒక కార్యక్రమంలో తాను హాజరు కావడం, తాను మాట్లాడేటువంటి ప్రసంగం ప్రారంభించగానే చిరంజీవి రావడంతో అందరూ అటువైపు వెళ్ళిపోవడంతో చిరంజీవి గారిపైన ఈయన అస్త్రం ఎక్కువ పెట్టడం, దాంతో నాగబాబు గారు డైరెక్ట్గా సరే సోదరుడు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ని ఎవరేమన్నా, చిరంజీవి గారిని ఏమన్నా నేనున్నాను అంటూ చాలా హానెస్ట్గా ఖండించడం అనేది ఆయన చేస్తూనే ఉంటాడు. దాంతోపాటు
సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ కూడా చాలా నిశ్చితంగా కామెంట్ చేశారు ఆయన పైన. గరికకు ఉన్నటువంటి విలువ ఏంటి, గరికపాటి ఏ పాటి అనే లెక్కలో ఆయన మాట్లాడారు. పైగా ఆయన సమర్థించుకున్నారు. ఆయన ఏమన్నారు, నేను ఉద్దేశపూర్వకంగానే మాట్లాడాను, అదాటుగా మాట్లాడింది కాదు, నాకు జ్ఞానం తెలిసే నేను ఈ మాటలు మాట్లాడాను అని ఆయన సమర్థించుకున్నారు. సరే, ఈ వివాదం సరిసిపోతుంది అనుకోగానే ఆయన కుటుంబ కలహాలు వచ్చాయి. అవును, ఆ వివాదంలో చిక్కుకొని కొద్ది రోజులు నలిగిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులు నేను ఇక బహిరంగ ప్రసంగాలు చేయను, ఎందుకంటే తన కుమారుడికి దాబ ఇవ్వాలి, అంటే విద్వత్తు వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలి తన కుమారుడని ఒక తండ్రిగా సహజ కాంక్షతో ఆయన పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నించడం. ఇవన్నీతో పాటు ఈ తాజాగా ఆయన చేసినటువంటి ఆయన ఏమన్నారంటే, మధ్యాహ్నం పూట భోజనం ఏంటి, స్కూలు మొత్తం మీద స్కూల్ వ్యవహారం పక్కదారి పట్టిపోయి కేవలం మధ్యాహ్నం పూట భోజనం పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. గుడ్లు ఎన్ని వచ్చాయి, గుడ్డు పెట్టారా లేదా, ఏ రోజు ఏం పెట్టారు అని. అంటే యాక్చువల్గా నన్ను అడిగితే ఆయన మాట్లాడవలసి ఉన్న తీరు ఎలా ఉండాల్సిందంటే, ఆయన ఎత్తుకున్న టాపిక్ పాక్షికంగా సత్యం. పాక్షికంగా సత్యం ఏంటంటే, స్కూళ్ళలోన బోధన అనేది మరుగుపడిపోయి దీనికోసమే పెద్ద కసరత్తు జరుగుతూ ఉండడం, భోజనాలపైన కసరత్తు ఎక్కువగా జరుగుతుండడం. భోజనం పెట్టడం తప్పని కాదు, మళ్ళీ అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అది వేరే అంశం, అది సామాజిక అంశం. దాని గురించి మాట్లాడడానికి ఎవరికి సాహసం ఉండదు, సాహసం చేయకూడదు. అలాంటి సాహసం తెలుసో తెలియకో చేసినారు మన గరికపాటి. సో ఇక్కడ ఏంటంటే, టీచర్ ఎవరి పనులు వాళ్ళు చేయకుండా, ఇప్పుడు ఏజెన్సీకి ఇస్తారండి మిడ్ డే మీల్స్, వాళ్ళు చేయాలి, వాళ్ళకు ధరలు తక్కువగా కోట్ చేస్తారు, తక్కువ ధరలకు వాళ్ళు ఇవ్వాలి, సరిగ్గా మెనూ పెట్టరు, రైస్ సరిగ్గా ఉండదు, మెనూ సరిగ్గా ఉండదు, గుడ్డు పెట్టాల్సిన చోట గుడ్డు పెట్టరు, 10 గుడ్లు పెట్టాల్సిన చోట ఒక గుడ్డు తీసేస్తారు. ఇలాంటి లోపతాపాలతో మనం పత్రికల్లో ఎన్నో కథనాలు మనం చూస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం పైన వచ్చిన న్యూస్ కథనాలు ఇంకా దేనిపైన రాలేదు, అన్నీ వచ్చాయి. అవన్నీ ఒక ఎత్తు, వాటిని విమర్శించి మీరు అందులో ఉన్న లోపాలను ఎత్తి చూచు. కానీ ఆ పథకమే తప్పని చెప్పడం అనేది ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే సార్, ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది పేద పిల్లలకు ఒక వరం అండి. పేద పిల్లలకు ఒక వరం. ఆయన ఇంకొక మాట అన్నారు, చదువుకుంటే చదువుకోమనండి, లేకుంటే వెళ్ళిపోమనండి. ఈయనెవరు చెప్పడానికి? అందరూ ట్రాల్ చేస్తున్నది. మీకేం హక్కు ఉంది? మీరు మేధావి అయితే కావచ్చు, మీరు ప్రవచనకర్త అయితే కావచ్చు, మీరు ప్రవచన కిరీట్ అయితే కావచ్చు, అవన్నీ మీరు అంటే ఇప్పుడు ఒకటి మీరు గమనించాల్సింది, సరే ఇప్పటిదాకా ఆయన ఏమీ స్పందించలేదు, ఆయన ఏ రకంగానూ స్పందించలేదు. స్పందించడానికి కూడా ఏముంటుంది చెప్పండి? ఏముండదు. సారీ చెప్పాలి. మరి కొద్ది కాలం తర్వాత బహుశా అందరిలాగే ఏమనుకుంటారంటే, ఏముంది 2 రోజులు పోతే అంతా మెత్తబడిపోతుంది, ఒక 2 రోజుల వ్యవహారమే కదా ఇది అని. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు మనకు 2 రకాలైన వ్యక్తులు కనిపిస్తారు. అంటే ఏంటి, ఆయన పైన ఎప్పటి నుంచో కొంచెం కినుక ఉన్నటువంటి, లేదా ఆయన తీరు నచ్చనటువంటి వాళ్ళు, ఆయన కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని అనుకునేవాళ్ళు, దీన్ని అదునుగా తీసుకుని రాళ్ళు వేయడం ఒక ఎత్తు. ఇంకొకటి నిష్పక్షపాతంగా ఇది తప్పు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు ఒక ఛానల్లో, ఆయన చెప్పారు ఇది తప్పండి ఇది, ఎందుకంటే ఆయన స్వానుభవాలు కూడా చెప్పారు. నేను ఒకనొక చోట స్కూల్కి వెళ్ళినప్పుడు నేను చూశానని 2-3 ఉదంతాలు చెప్పారు. నిజంగా కూడా సార్, ఒకటి మనం గమనించాల్సింది, ఈ రిజర్వేషన్స్ కావచ్చు, లేదా ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, వీటి వల్ల సరే ఓట్లు బ్యాంకుగా మార్చేస్తున్నారు, ప్రజలను ఓట్లుగా చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఇస్తున్నారు, ఒక రకంగా వాళ్ళని ప్రలోభపరుచుకొని 5 ఏళ్ల పాటు వాళ్ళు డబ్బిచ్చి ఓట్లు వేయించుకోవడమే వీళ్ళ ప్రధాన లక్ష్యము అని ఎన్ని మాటలు మాట్లాడినా కూడా పేద ప్రజలకు ఇచ్చింది ఏది కూడా తప్పు కాదు, అనర్థం కాదండి. పేదలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారండి? పుట్టినవాడు పేద అయితే వాడు మాత్రం ఏం చేస్తారు? అందరూ పెద్దలు కావలేరు కదా. అన్నపరాజులు ఒక చోట, ఆకలి కేకలు మరొక చోట అని కవులు అనే అన్నారు. మళ్ళీ ఇంత అంతరం ఉన్న సమాజంలోన ఈ అంతరాన్ని తగ్గించడానికో, లేదా వాళ్ళ పేదరికం నుంచి ఆ పసిపిల్లలు, ఎదిగే పసిపిల్లలండి, ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకైతే మనం ఎంత ముద్దు చేస్తాం, ఎంత గారాబు చేస్తాం, వాళ్ళు తినట్లేదని మనం బాధపడతాం. పేద పిల్లలకు తిండి దొరకట్లేదని తల్లిదండ్రులు బాధపడతారు. ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి కదండి. కాబట్టి ఖచ్చితంగా 100% కూడా గరికపాటి గారు ఎంచుకున్న అంశము
తప్పున్నరా ఆయన అలా అనకుండా ఉండాల్సింది. ట్రోలింగ్స్ అయితే అలా అన్నంత మాత్రాన మేము ఇలా చెప్పినంత మాత్రాన ఆయన విద్వత్తును ఇంచుక కూడా మనం తగ్గించిన వాళ్ళం కాదు. కాగానే అది ఆయన విద్వత్తుకు మనం అందరం గౌరవిస్తాం, పూజిస్తాం. ఇంతకాలం ఆయన చెప్పిన మాటలన్నింటినీ మనం గౌరవించాం కదా. ఆయన అత్తగారి పైన ఎన్ని జోకులు వేశారు, కోడళ్ళ పైన ఎన్ని జోకులు వేశారు, ఆ తర్వాత అమ్మాయిలు కట్టుకునే దుస్తులపైన ఎన్ని జోకులు వేసుకున్నారు. వేరే వాళ్ళు వేస్తే ఎవరైనా సహించారండి? అమ్మాయిలు వేసుకునే దుస్తులపైన ఎవరైనా కామెంట్ చేస్తే కనుక పెద్ద ఇష్యూలు అయిపోతాయి. అలా శివాజీది అలాంటిది ఇక్కడ చూడండి గరికపాటి గారు ఆ హోదాలో కూర్చుని సమాజానికి శ్రేయస్సు కాంక్షించే ఒక వ్యక్తిగా, ఒక పెద్ద దిక్కుగా, ఇంటికి ఒక తండ్రిగా, లేకపోతే ఒక పెదనాన్నగా, ఒక బాబాయిగా అలా కూర్చొని ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు కదా. మళ్ళీ మీకు కిరీటి అని బిరుదు రావడం వెనక ఇంతమంది ఫాలోయింగ్ ఉంది కదా, ఇంతమంది మనసుల్ని మీరు గెలుచుకోబట్టే కదా మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. దాంతోపాటు సంపద కూడా వచ్చింది, దాంతోపాటు కించిత్ గర్వం కూడా వస్తుంది. అది పండితులకు ఆ మేధా గర్వం అనేటువంటిది ఉండనే ఉంటుంది. అయితే అది ఏ రకంగా ప్రదర్శితమవుతుందనేది మనకు తెలియదు. ఇక్కడ చాలా మంది ఏం చూస్తున్నారంటే గరికపాటి గారి మాటల్లోన అహంకారం కనిపిస్తోంది. ఎందుకు ఇది అహంకారం అనిపిస్తుందంటే ఎప్పుడైతే అణగారినటువంటి జీవులపైన మీరు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీది అహంకారం కిందనే వస్తుంది. గరికపాటి గారికి తెలియదని కాదు, ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవారే. ఎందుకో పొరపాటు జరిగింది, మళ్ళీ దానికి ఎవరేం చేయలేదు. అందుకే మనకు భర్తృహరి సుభాషితాల్లోనూ ఒకటి చెప్తారు, ఏమంటే పండితుడిగా ఉండడం ఎంత ముఖ్యమో వినయంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. వినయత లేని పాండిత్యము ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. అనవరతము పండితుడను అహంకృతి కన్నా పామరత్వ విస్ఫురణము మేలు అంటారు. పామరుడిగా ఉండిపోవడం మేలు పండితుడిని అహంకారం కంటే. ఆ ఢీషణం ఉంటుంది, అది అందం ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది పండితులు ఉంటారు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 14 భాషల్లోన ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన శివతాండవము అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తి. ఆయన మాటలో కించిత్ గౌరవం, శిష్యుల పట్ల ఏరా నీకేం తెలుసురా అనేవాళ్ళు. ఓకే, యాక్సెప్టబుల్. శిష్యులకు అది యాక్సెప్టబుల్, ఎందుకంటే గురువు గారిలో ఉన్న ఔన్నత్యం ముందు ఇవన్నీ వాళ్ళకి లెక్కలోకి రానే రాదు. కానీ సమాజం ముందు అందరూ సమానమే. ఒక్కసారి మీరు పబ్లిక్ డొమైన్లో వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ 4 ఉన్నారా, 2 ఉన్నారా, 1 ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా, ఇట్ డజంట్ మ్యాటర్. అంతెందుకు సార్, ఇప్పుడు మనం ఇద్దరు ఉన్నాం, ఈ కెమెరా ముందు కూర్చున్నాం. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కానీ మీరు మాట్లాడే ప్రతి మాట కానీ ఖచ్చితంగా అకౌంటబుల్గా ఉంది కదా. ఇక్కడ మేము ఇద్దరం ఉన్నాం కదండి, ఎవరున్నారు కదండి అని మన ఇష్టారీతిగా మనం మాట్లాడుకోలేము కదా. ఎందుకంటే అది మన సభ్యతగా మారుతుంది. ఇక్కడ కూడా గరికపాటి గారు మరి బహుశా ఆయన దురదృష్టమని నేను చెప్తాను. ఎందుకంటే కావాలని మాత్రం ఆయన అనలేదు. కాకపోతే ఆయనలో వ్యంగ్యం పాలు ఎక్కువ. ఈ ఫ్లో పెరిగినప్పుడు, మాటల వాగ్ ప్రవాహం పెరిగిపోతున్నప్పుడు కొన్ని మాటలు అట్లా వచ్చి చేరిపోతుంటాయి. ఆయన ఒక మాట కాదు, 2 మాటలు కాదు, వరుసగా అన్నారు. కోడిగుడ్డ గాడిద గుడ్డ అన్నారు, ఆ మాట అన్నారు. భోజనానికి గుడ్డు పెట్టడం ఏంటండి అన్నారు. మీరు శాకాహారం అయినంత మాత్రం ప్రపంచమంతా శాకాహారంగా ఉండి తరించాలని ఎక్కడ రూల్ లేదు కదండి. ఎవరి ఆహారపు రుచులు వాళ్ళవి. అవును, ఎవరి ఆహారపు రుచులు వాళ్ళవి. కవి విశ్వనాథ్ సత్యనారాయణ గారు అన్నారు, తమదైన రుచులు తమవిగా అన్నారు. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ టేస్ట్. అంతేగా, యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ టు క్వశ్చన్. మీకు నచ్చకపోతే మీరు ఊరికే ఉండాలి. సో అక్కడ ఏమంటే కేవలం ఒక పాయింట్ దగ్గరే అక్కడ వివాదం రాలేదండి. ఒకటి, పసిపిల్లల తిండి వ్యవహారంలో ఈయన జోక్యం చేసుకోవడం, అది చాలా తప్పు. పసిపిల్లలండి వాళ్ళు పని పిల్లలు కాదు, పసిపిల్లలు. మనం పసిపిల్లలు పనులకు పంపిస్తేనే వాళ్ళను బయటికి తీసుకురావడానికి బాల హక్కుల సంఘం నుంచి కావచ్చు, లేకుంటే ప్రభుత్వ పరం నుంచి ముష్కన్ అని ఇంకోటని మనం బాల కార్మికులను నిర్మూలించడానికి ఎంత మనం ఇచ్చేస్తూ ఉంటున్నాం. ఒకవైపు ఇన్ని సంస్కరణలు చేస్తున్నా కూడా మీరు ఇప్పటికీ చూడండి, ఏ సైకిల్ షాప్లో కావచ్చు, లేకుంటే పచారి కొట్లో కావచ్చు, లేకుంటే 4 రోడ్ల కూడలు కనిపిస్తానండి సిటీలోన. ఒక పిల్లవాడు బక్క చిక్కని దేహంతో వచ్చి కారు తుడిచి నాకు పైసలు ఇవ్వండి
చేస్తున్నాడు సార్ అంటారు. ఓకే, దాని వెనుక ఏదో మాఫియా ఉంటుంది, వాడొక్కడే చేయడు, అది వేరే కథ, అది వేరే డిస్కషన్. యాచించే ప్రతి చెయ్యి వెనక ఆ చెయ్యే ఉండదు, దాని వెనక ఒక మాఫియా హస్తం ఉంటుంది అనడం కొద్ది వరకు వాస్తవమే, మనం అంగీకరించక తప్పదు. కానీ ఇక్కడ వచ్చేసరికి సర్కార్ స్కూల్, ఆ సర్కార్ స్కూల్ మిడ్ డే మీల్స్ పెట్టడానికి మీరు ఒకటి గమనించండి. మిడ్ డే స్కూల్ పెట్టిన తర్వాత, మీల్స్ పెట్టిన తర్వాత పాఠశాలలో ఉన్న డ్రాప్అవుట్స్ సంఖ్య తగ్గింది. ఇది చాలా గమనీయమైన అంశం. నేను ఒక జర్నలిస్ట్గా నేను క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించానండి. ఒక పల్లెటూరులోన ఒక పాఠశాల ఉంటుంది, మీరు చూడండి, మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు, 6th వరకు, 7th వరకు అటెండెన్స్ ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే 8th, 9th, 10th వస్తుందో అటెండెన్స్ తగ్గిపోతుంది, డ్రాప్అవుట్స్ పెరిగిపోతారు, అక్కడ ఎవరు ఉండరు. అంటే ఇక్కడ 50 మంది ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఒక 10 మందో లేకుంటే 5గురు అయిపోతారు. ఎందుకండి? వాళ్ళ చదువు అబ్బక కాదు, వాళ్ళకు కూలీ పని చేయడానికి వయసు వచ్చేసింది. కాబట్టి 10వ తరగతి చదివే అబ్బాయిని ఉంటే గనక ఆ అబ్బాయిని కూలికి పంపిస్తారు కానీ బడికి పంపించరండి. ఎందుకంటే వాళ్లకు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. మన కడుపు నిండితే ప్రపంచం కడుపు నిండిందే అనుకుంటే అది తప్పు అవుతుంది కదండి. కరెక్ట్. అంటే ఒకటి కూడా వచ్చిందండి, అంటే ఇది ఇప్పటిది కాదు, గతంలో ఎప్పటి నుంచో కూడా ఇలా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు, అంటే ముఖ్యంగా బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు, నాన్ బ్రాహ్మణ్స్, బహుజనులు చదువుకోవడానికి ఇష్టపడకపోవడం అనేది వాళ్ళ నరనరాల్లో ఉంది. ఇలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీనికి మళ్ళీ ఇంకొకటి కథ చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే ఒకానొకప్పుడు జరిగిన మాట అయితే వాస్తవం. సమాజంలో ఉన్నటువంటి చరిత్రను ఎవరు చెరిపేయలేరు. ఏమండి, 2 కప్పుల విధానం ఉన్నటువంటి పల్లెటూళ్ళు మనకు చాలా ఉండింది. ఉన్నత అగ్రవర్ణాల వాళ్ళ ముందు వెళ్ళాలి అంటే కనుక చెప్పులు చెక్కలో పెట్టుకొని వెళ్తున్నటువంటి జనాలు ఉండేవారు అంటున్నాను, ఉన్నారు అని నేను అనట్లేదు. ఇప్పుడు వాళ్లకు రిజర్వేషన్లు మళ్ళీ రిజర్వేషన్ల ప్రాతిపదికన అంతే కదండి. చాలా మంది అంటుంటారు రిజర్వేషన్ అంబేద్కర్ ఇన్నాళ్ళ పార్టీ అన్నారు, ఎందుకు కొనసాగిస్తున్నారంటే మనం సిగ్గుపడాలి. ఆయన చెప్పిన టర్మ్ ప్రకారం రిజర్వేషన్లు దాని లక్ష్యం పూర్తి చేసుకోలేకపోయింది అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ప్రాపర్గా అమలై ఉంటే అంతే కదా అనుకున్న జరిగేది. అవును, నిజము. రిజర్వేషన్ వల్ల ఏంటి, ఇప్పుడు ఒకటండి, పరుగు పందెంలోన వియ్యానికైనా నెయ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జి ఉండాలి అంటారు. ఇక్కడ పరుగు పందెంలోన ఒకడు బలిష్టమైనటువంటి ఒక వ్యక్తి పక్కన ఒక పీనుగు లాంటి ఉండేవాడి పక్కన ఏనుగు లాంటి వాడిని పెట్టి నువ్వు పరిగెత్తంటే ఇద్దరంటే ఎట్లా పరిగెత్తారు? వాడికి ఏదో ఒకటి సపోర్ట్ ఇవ్వాలి, వాడు పరిగెత్తాలంటే వాడికి ఏదో ఒకటి సపోర్ట్ ఇవ్వాలి, వాడికి ఒక ఫోర్స్ ఉంటే కనుక అతను పరిగెత్తాడు. సో అలా పరిగెత్తడానికే ఈ రిజర్వేషన్స్ కానీ ఈ సౌకర్యాలు కానీ వాళ్ళకి ఇచ్చింది కానీ అప్పనంగా ఇవ్వడం కాదండి. చాలా మంది మైండ్లో ఏంటంటే సర్కారు ఇచ్చింది అప్పనంగా వీళ్ళు తింటున్నారు అనేటువంటి ఒక అపప్రత ఉందండి. లేదండి, తిండి, విద్య, వైద్యం, ఆహారం, ఇవి 3 కూడా మనిషిగా పుట్టిన వాడి ప్రాథమిక హక్కులు. దీని కాదనే హక్కు ఎవరికి లేదు, అనకూడదు కూడా. అలా అన్న ప్రతి ఒక్కరూ కూడా సంఘ విద్రోహులుగానే మిగిలిపోతారు. ఇవాళ గరికపాటి గారిని నేను అంత పెద్ద మాట అన్నాను, ఎందుకంటే ఆయన ఉద్దేశపూర్వకంగా, ఇప్పటికీ నా కాన్షియస్ చెప్తున్నది ఏంటంటే ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నారా ఈ మాట, ఏదైనా ఫ్లోలో అన్నారా, లేదా ఇప్పుడు వక్తకి ఎలా ఉంటుందంటే శ్రోత మెచ్చుకుంటున్న కొద్దీ వాడు రెచ్చిపోతాడు. కరెక్ట్, శ్రోత కొద్ది వక్త అని అంటారు. సో ఇతను అవతల వాళ్ళు కాస్త చప్పట కొట్టడం అది ఇది జెస్చర్ చూపించగానే ఓకే అని మాట్లాడేస్తుంటారు. మైకు ముందు మైకం దిగిన తర్వాత కానీ అర్థం కాదు మనం ఏం మాట్లాడినాం. అవును. ఇంకోటి గరికపాటి గారు గతంలో కూడా చాగంటి గారు కూడా కొంత చాగంటి గారి కథ వేరు, చాగంటి గారి కథ వేరు. పాప ఆయన కూడా ఇలాంటి వివాదాలు, అయితే ఆయన కుల వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా మన చరిత్రలో ఉంది కదా, మన గ్రంథాల్లో ఉన్నదాన్ని ఆయన గ్రంథాలు. అవునండి, ఇప్పుడు నేను మొన్న మీకు డిబేట్లో కూడా చెప్పాను, మనకు చాలా సామెతలు ఉన్నాయి. ఆ సామెతలు ఇప్పుడు చెప్పడానికి మనం వీలు లేనటువంటి పరిస్థితి ఉంది. కరెక్ట్. ఎందుకు అంటే కనుక అందరూ సెన్సిటైజ్ అయ్యారు, అందరికీ తెలివితేటలు వచ్చాయి. ఒకానొకప్పటి సమాజం ఏంటంటే కనుక డార్క్గా ఉండే సైడ్ ఒకటి, లైట్ ఉండే సైడ్ ఒకటి అని 2 కేటగారికల్లి విడిపడిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, అందరికీ అంత ఇంత తెలుస్తుంది, అందరికీ బతుకు విలువ తెలుసు, అందరికీ బతకాలనే ఆశ, నలుగురిని బతికించాలనే ఆశ, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక సమాజంగా మనం ఎదుగుతున్నప్పుడు మళ్ళీ పాతవన్నీ కూడా మరుగున పడిపోవాలి. మనం అంటూ ఉంటాం ఇప్పుడు నాస్టాలజీ అనేటువంటిది చాలా దుర్మార్గం అండి. ఈ నాస్టాలజీ అంటే ఒకప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం అంటే, మనం మన చిన్నపిల్లల ముందు పెట్టుకొని మనం
అప్పుడు మేము బడికి వెళ్ళాలంటే మనం ఏం చేసేవాళ్ళం తెలుస్తా, గోచి కట్టుకుని వెళ్ళేవాళ్ళం. చెప్పు లేకుండా తిరిగాడరా మీ నాన్న, నువ్వు చూడు 10 చెప్పులు అడుగుతున్నావు అంటే అది వాడి తప్పు కాదు కదా. చెప్పులు లేకుండా తిరగడం అనేటువంటిది నీ గొప్పతనము కాదు. 10 చెప్పులు వాడు అడగడం అది తప్పు కాదు. ఎవరెవడి ఆర్థిక స్థితిగతులు బట్టి, సామాజిక పరిస్థితులు బట్టి వాళ్ళు ఎదుగుతారు. దాన్ని మనం ఎలా క్వశ్చన్ చేస్తాం? ఇట్ ఇస్ నథింగ్ బట్ సైకలాజికల్ ఫ్యాక్టర్. సో ఇక్కడ గరికపాటి గారు చాలా సున్నితమైన అంశాన్ని అనుకోకుండా టచ్ చేసి పాపం వివాదంలో చిక్కుకున్నారు. అయితే నన్ను అడిగితే గరికపాటి గారు అంటే ఈ పాటికి చాలా మంది కూడా అపీల్ చేసి ఉండొచ్చు, చాలా మంది హార్ష్గా కూడా మాట్లాడారు. ఆయనకేం తెలుసు, ఈయనకేం తెలుసు, ఆయనంత ఈయనంత వద్దు. ఒకనొక సందర్భంలో మాట జారి ఉండొచ్చు. మాట జారినంత మాత్రాన అవతల వ్యక్తిత్వం సంపూర్ణంగా హననమైపోయిందని మనం అనుకోలేము. ఏదో చిన్న తప్పు జరిగి ఉంటుంది, దాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పించగలగడం మన గొప్పతనం. ఒకటైతే నిజం, ఈ రోజు రేపట్లోన సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చిన తర్వాత మనము ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జాగ్రత్తగా ఏమాత్రం నోరు పారేసుకోకుండా బతకవలసిన సందర్భాలు వచ్చాయి. ఇంతకుముందు అయితే ఏం పడుతుంది మాట్లాడితే పోన్లే పెద్దయినా మాట్లాడినారు అనుకునేవారు. ఇప్పుడు అలా కాదండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా తమవైనటువంటి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, తమవైనటువంటి ఒక బతుకు సిద్ధాంతాలు ఉంటాయి. వాటికి దెబ్బ తీయడానికి మీ మాటలు ప్రయత్నిస్తే మాత్రం ఎవరు ఊరుకోరండి. ఇప్పుడు గరికపాటి విషయంలో కూడా అంతే. ఆయన నన్ను అడిగితే సభాముఖంగా వచ్చి, ఎందుకంటే సభలో అన్నారు కాబట్టి, ఆయన ఎక్కడో అనలేదు, సభాముఖంగా మాట్లాడారు కాబట్టి తప్పేమీ లేదు. తప్పు చేయడం ఎప్పటికీ తప్పు కాదు, ఆ తప్పును దిద్దుకోకపోవడమే పెద్ద తప్పు. సో పెద్దవారు ఆయన సరస్వతి స్వరూపులు, పుంభావ సరస్వతులు, వారికి మనం చెప్పేటంత వారం కాదు. కానీ ఏదో మనకు అనిపించిన మాట ఏంటంటే ఇన్ని ట్రోల్స్ వచ్చాకైనా సరే హిజ్ వాయిస్ షుడ్ బి అవుట్. ఆయన చెప్పాలి. మళ్ళీ నేను అలా అనలేదు, నా ఉద్దేశం అది కాదు, ఇలా రొటీన్ డైలాగ్స్ కాకుండా ఫ్లోలో వచ్చిన మాట అయితే వాస్తవం, నేను అన్న మాట అయితే వాస్తవం. అయితే నాకు ఎప్పటి నుంచి కూడా ఆ ఉద్దేశం లేదు, ఏదో అదాటుగా వచ్చేసిందండి, తప్పుకు నేను చింతిస్తున్నాను ఒక మాట బేషరతుగా చెప్పేస్తే ఈ వివాదం ఎంతటితో అయిపోతుంది. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 100 కొద్ది వీడియోలు వచ్చేస్తున్నాయి. ఆయన చెప్పేంత వరకు, ఆయన తప్పయింది క్షమించండి అని చెప్పేంత వరకు ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అంటే ఒకటండి, ఎనీ కామన్ మ్యాన్ క్యాన్ థింక్ లైక్ దిస్ ఓన్లీ. అలా ఆలోచించకపోతే తప్పు, కానీ ఆలోచిస్తే తప్పేముంది? ఆ చిన్న పిల్లలకు పెట్టి తిండి దగ్గర మనం రాజకీయాలు ఏంటండి? ఆ తిండి పైన మనం వ్యాఖ్య చేయడం ఏంటి? ఇట్స్ నాట్ రైట్. హీ మే బి స్కాలర్, ఆయన చాలా పెద్ద విద్వత్తున్న వ్యక్తి. ఇప్పటికీ ఆయనలో ఉన్న సరస్వతికి చేతులెత్తి దండం పెడతాం, అది ఎప్పటికీ కాదని చెప్పము, కానీ గుర్తెరగాలి. అది